ఒక చిన్న గ్రామం ఉండేది. కలలంటే తెలియనిది. అక్కడ మెరుపుని గొప్పలకు ఒక గుర్తింపులాగా భావిస్తారు. ఒక వెండి ట్యాంకు ఉంటుంది, మౌనంగా ఒంటరిగా. దాన్ని చూసి అందరూ నవ్వేవారు. తలరాత ఒక పొడుపు కథలా ఉంటుంది. కాని ఎప్పుడైతే కాలం మారుతుందో నిజమనేది తెలుస్తుంది. అప్పుడు చెత్త కూడా మారుతుంది, అన్నిటికంటే విలువైనదిగా. ఊరికి సరిగ్గా మధ్యలో ఎంతగానో మెరిసే ఒక వెండి ట్యాంకు ఉంటుంది. గ్రామస్తులు దాన్ని చూసి పెద్దగా సంతోషించలేదు. ఆ ట్యాంకుని ఎగతాళి చేసేవారు. వాళ్ళంటారు, ఈ ట్యాంక్ పనికిరానిది, ఎందుకంటే వెండి విలువ చాలా తక్కువ. అలా చూసారా, ఇవాళ్టికి మెరిసిపోయే ఆ ట్యాంక్ అలాగే ఉంది. మెరుస్తుంది, సగం సగం పనులతో. చెప్పింది నిజమే. హీరాలాల్ పూర్వీకులకి అసలు బుర్రనేదే లేదు. అవునవును, ఏం వదిలి వెళ్లారు వాళ్ళు? ఈ మెరిసిపోయే ట్యాంకు అసలు అదెందుకు పనికిరాదు. మన పూర్వీకులైతే 3 తులాల బంగారం వదిలి వెళ్లారు. అలాగే 1 ఎకరం పొలం, దాని విలువ ఇవాళ 20 లక్షల రూపాయలు. ఇక మా పూర్వీకులైతే ఊర్లో బంగళా, బోలెడంత బంగారాన్ని వదిలి వెళ్లారు. హీరాలాల్ ఎందుకు పనికిరాని ఈ ట్యాంక్తో ఏం చేసుకుంటాడో తెలియడం లేదు. నేనైతే అమ్మేసి ఎంతో కొంత వస్తుంది కదా, దానితో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టేవాణ్ణి. లేకపోతే మరేంటి, హీరాలాల్ దీన్ని ఎందుకు ఇంకా జాగ్రత్త చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇద్దరూ కూడా ప్రశాంతంగా కూర్చుని టీ తాగుతుంటారు. అలాగే కూర్చుని ఉంటారు, మెరుస్తున్న ఆ వెండి ట్యాంకుని చూసుకుంటూ. మరొక వైపు హీరాలాల్ తన పొలాన్ని దున్నుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పిల్లాడు దగ్గరికి వస్తాడు. తనని పెళ్లికొడుకు వాళ్ల గురించి సమాచారం అందివ్వడానికి పంపించుంటారు. ఎదిగో హీరా బాబాయ్, వినండి. బాబు నువ్వా? ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఇదిగో బాబాయ్, జానకి పిన్ని పంపించింది. అలాగా, ఏం సమస్య వచ్చిందని తనిప్పుడు నిన్ను పంపించింది? జానకి పిన్ని ఏమనిందంటే, అక్కని చూడ్డానికి మగ పెళ్లి వాళ్ళు గంటలో వస్తున్నారంట. ఏంటి, నిజమా? అయితే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. అవును బాబాయ్, పిన్ని ఇది కూడా చెప్పింది, వచ్చేటప్పుడు బజార్ నుంచి కొన్ని లడ్డూలు మిఠాయిలు తీసుకురావాలని. సరే, నువ్వొక పని చేయి, ఇంటికి వెళ్ళి పిన్నితో చెప్పు, నేను బజార్కి వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను, సీమాను తను తయారు చేయాలి అని. బాబు సరేనని తల ఊపుతాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక హీరాలాల్ కూడా బజారుకి బయలుదేరతాడు. హీరాలాల్ మిఠాయి దుకాణానికి చేరుకుంటాడు. కొన్ని మిఠాయిలు కొంటాడు. దుకాణదారుడు 4-5 డబ్బాల మిఠాయిలు తయారు చేస్తాడు. ఆ తర్వాత హీరాలాల్ బిల్ అడుగుతాడు. ఇదిగోండి, ఇది మీరు అడిగిన 1 కిలో కాజు కత్లీ, 1 కిలో దూద్ పేడ, 2 కిలోల లడ్డూలు, ఇంకా 1/2 కిలో కజ్జికాయలు. మొత్తం అయ్యింది 3700 రూపాయలు. 3700? లేకపోతే మరేంటి, ఇప్పుడన్నిటికీ ధర పెరిగిపోయింది. విమల్ అక్కడికి చేరుకుంటాడు. ఏమైంది? డబ్బులు సరిపోలేదా ఏంటి? సరిపోకపోతే మీ వెండి ట్యాంకీ నుంచి తీసుకొనివ్వండి, బహుశా దాంతో కూడా సరిపోదేమో. హీరాలాల్ ఎగతాళి చేయడంతో దిగులు చెందుతాడు. ఇక దుకాణం నుంచి కొన్ని మిఠాయిలు తీసేయమని చెప్తాడు. చూడండి, మీరు కాజు కత్లీ, కజ్జికాయలు ఇంకా లడ్డూలు తీసేయండి. దుకాణందారు ఆ మిఠాయిలన్నీ తీసేస్తాడు, హీరాలాల్ చెప్పినవి. ఇదిగోండి, ఇప్పుడు అయ్యింది 1400. ఇవిగోండి మీ డబ్బులు, వస్తాను. హీరాలాల్ మిఠాయిలు తన సంచిలో పెట్టుకుని బయలుదేరతాడు. హీరాలాల్ ఇంటికి తిరిగి వెళ్తాడు. దారిలో మెరుస్తున్న వెండి ట్యాంక్ దగ్గర్నుంచి వెళ్తూ ఆలోచనలు పడతాడు. ఏదైనా చమత్కారం జరిగి నా ఈ వెండి ట్యాంకు ధర రాత్రికి రాత్రి పెరిగిపోతే బావుండు. హీరాలాల్ తలదించుకొని నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తాడు. హీరాలాల్ ఇంటికి చేరుకుంటాడు. మిఠాయిల సంచిను తన భార్య జానకికి ఇస్తాడు. ఆమె మొహం దిగులుగా మారిపోతుంది. ఎందుకంటే సంచిలో మిఠాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఏమిటండి ఇది, 2 డబ్బాయిల మిఠాయిలేనా? ఇంతలో పనెలా జరుగుతుంది? ఇప్పుడు మిఠాయిలు ఎంత ఖరీదయ్యాయంటే నన్ను ఏం చేయమంటావు? అప్పుడే సీమ గదిలో నుంచి బయటికి వస్తుంది. వాళ్ల మాటల్లో మధ్యలో మాట్లాడుతుంది. మీరు వీటన్నిటి గురించి వాదించుకోకండి. ఎంత ఉందో దాంతోనే మనం సర్ది పెట్టుకోవాలి. ఎవరికోసమో మన ఆత్మాభిమానాన్ని వదులుకోకూడదు. ఎప్పుడూ తలెత్తుకొనే బతకాలి.
హీరాలాల్ ఇంకా జానకి అది విని కన్నీళ్లు పెట్టుకుంటారు. తమ కూతురి తెలివికి గర్వపడతారు. ఆ తర్వాత హీరాలాల్ ఇలా అంటాడు. చూడమ్మా, నీ పెళ్లి చక్కగా జరగాలి, అదే నా కల. కానీ మనకి మన పెద్దవాళ్ల నుంచి ఏమీ లభించలేదు. నేనొక్కటే కోరుకుంటున్నాను, ఏదో ఒక రోజు ఎంత డబ్బు సంపాదించాలంటే నీ పెళ్లి నేను ఘనంగా జరిపించాలి. నానా, మీరివన్నీ వదిలేయండి. మగపెళ్లి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక మీరు త్వరగా తయారవ్వండి. హీరాలాల్ తల ఊపి సరేనని అంటాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సీమ ఇంకా జానకి అక్కడే నిలబడిపోతారు. సాయంత్రం అవుతుంది. మగపెళ్లివాళ్ల కుటుంబం చేరుకుంటుంది. వాళ్ళు చక్కగా తయారయ్యి గొప్పవాళ్లలా కనిపిస్తారు. హీరాలాల్ ఇంకా జానకి సీమాను బయటికి పిలుస్తారు. సీమ మిఠాయిలు ఇంకా టీ ట్రేతో పాటు బయటికి వస్తుంది. పెళ్లికొడుకు కుటుంబానికి ఆమె వెంటనే నచ్చేస్తుంది. హీరాలాల్కి కూడా పెళ్లికొడుకు చక్కగా నచ్చుతాడు. ఆ తరువాత సీమ జానకితో పాటు వెళ్ళిపోతుంది. ఇక హీరాలాల్, జానకి ఇంకా పెళ్లికొడుకు కుటుంబంతో పాటు మాట్లాడటం మొదలు పెడతారు. మిగతాదంతా బాగానే ఉంది హీరాలాల్ గారు. మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటే అన్నీ స్పష్టంగా ఉంటాయి. మీ ఉద్దేశం? అరే హీరాలాల్ గారు, దాచడానికేముంది? మా అబ్బాయి పట్నంలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అందగాడు, గుణవంతుడు. మీరు మీకు కాబోయే అల్లుడికి ఏమీ పెట్టరా? హీరాలాల్ వెంటనే ఆశ్చర్యపోతాడు. మీరు మీ కోరికల్ని స్పష్టంగా చెప్పండి, నేను అన్నిటినీ నెరవేరుస్తాను. చెప్పడానికేముంది? మేం 25 తులాల బంగారం, 4 ఎకరాల పొలం గురించి ఆలోచిస్తున్నాం. అవును హీరాలాల్ గారు, ఏమాత్రమైతే మీరిచ్చి తీరాల్సిందే, లేదంటే మా అబ్బాయికి చాలా సంబంధాలొస్తున్నాయి. హీరాలాల్ తలదించుకొని నెమ్మదిగా ఇలా అంటాడు. సరేనండి, నేను వీటన్నిటికీ ఏర్పాట్లు చేస్తాను. మీరు కాస్త సమయం ఇవ్వండి. సమయమా? మేము 1 నెల వరకు ఆగగలం. అంతకంటే ఎక్కువైతే మా వల్ల కాదు. మా అబ్బాయి పట్నం నుంచి 1 నెల సెలవు మాత్రమే తీసుకొనొచ్చాడు. మేము ఆ సమయంలోనే అన్నిటినీ పూర్తి చేసేయాలి. సరే, నేను దాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. ఇద్దరూ తల ఊపి అంగీకారాన్ని తెలుపుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. హీరాలాల్ తల పట్టుకుని కూర్చుంటాడు. దిగులుగా, కంగారుగా జానకి గదిలోకి తిరిగి వెళ్తుంది. హీరాలాల్ని ఒంటరిగా కూర్చోవటం చూస్తుంది. పెళ్లికొడుకు కుటుంబం కోరిన కోరికలకు ఒత్తిడికి గురయ్యి, ఏమైందండి? ఎందుకంత దిగులుగా కూర్చున్నారు? పెళ్లికొడుకు వాళ్ళు 25 తులాల బంగారం, 4 ఎకరాల పొలం కావాలని అడిగారు. అదంతా నేనెక్కడ్నుంచి తేవాలి? ఈ సంబంధం అతి కష్టం మీద వచ్చింది. నేను నా బంగారు గాజుల్ని తాకట్టు పెడతాను. ఇక మిగతావి. హీరాలాల్ అలాగే దిగులుగా కూర్చుంటాడు. అప్పుడే సీమ ఒక బకెట్లో నీళ్లు ఇంకా బట్టలతో వస్తుంది. అయ్యో నాన్న, పదండి, ఇవాళ ట్యాంక్ ని శుభ్రం చేయడానికి వెళ్ళాలి కదా. ఏం చెప్పమంటావమ్మా, నా పని అయిపోయింది. నేను ఈ ఒట్టి చేతులతో మగపెళ్లి వాళ్ళ కోరికలను ఎలా తీర్చగలను? అయ్యో నాన్న, ఇంత చిన్న విషయానికేనా? మీరు అస్సలు కంగారు పడకండి. భగవంతుడు అందరినీ వింటాడు. పదండి, పనికి ఆలస్యమవుతోంది. హీరాలాల్ కాసేపు నవ్వుతాడు. ఆ తర్వాత సీమాతో వెళ్తాడు. హీరాలాల్ ఇంకా సీమ ట్యాంక్ దగ్గరికి చేరుకుంటారు. పైకి ఎక్కుతారు. పైకి చేరుకున్న తర్వాత వాళ్ళు ట్యాంక్ ని శుభ్రం చేయటం మొదలు పెడతారు. సాయంత్రం సమయం. ట్యాంక్ ఎంతగానో మెరుస్తూ ఉంటుంది. సూర్యుడి కిరణాలు దాని మీద పడుతూ ఉంటాయి. నాన్నా, ఊరివాళ్లు ఈ ట్యాంక్ ని పనికిరానిది, చెత్త అని అనుకుంటారు. కాని ఎందుకో తెలీదు, నాకేమనిపిస్తుందంటే మన తలరాత దీనితోనే ముడిపడి ఉందని. ఎవరికి తెలుసు తల్లి, నాకైతే ఇప్పుడు ఊరి వాళ్ళ మాటలు నిజమని అనిపిస్తున్నాయి. పూర్వీకులు దీన్ని ఏదో ఆలోచించే చేసుంటారని అనిపిస్తోంది. కాని ఇప్పుడు వెండి ధర పడిపోవడం చూస్తే ఏమనిపిస్తుందంటే ఇప్పుడిది ఎందుకో పనికిరాదు అని. నాకలా అనిపించటం లేదు. మీరు చూస్తూ ఉండండి నాన్నా, మాటివ్వండి, మీరు దీన్ని ఎప్పుడు అమ్మరు అని. హీరాలాల్ కాసేపు నవ్వుతాడు. ఆ తర్వాత సరే తల్లి, నేను నీకు మాటిస్తున్నాను. ఏది ఏమైనా సరే నేను దీన్ని ఎప్పటికీ అమ్మను. హీరాలాల్ ఇంకా సీమ ట్యాంక్ ని శుభ్రం చేస్తూనే ఉంటారు. సూర్యుడు అస్తమిస్తూ రోజు అంతం చింత ఇంకా చిరునవ్వుల కలయికతో రోజుని గడిపేస్తారు. మరొక రోజు అలాగే మొదలవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు. పురుషులు పనికి బయలుదేరతారు. కొంతమంది ఊరివాళ్లు ఇప్పటికీ టీ కొట్టు దగ్గరే కూర్చొని ఉంటారు. ట్యాంక్ ని ఎగతాళి చేస్తూ ఉంటారు.
కొంతమంది పిల్లలైతే దాని మీదకు చిన్న చిన్న రాళ్లు విసురుతుంటారు. అప్పుడే హీరాలాల్ అక్కడికి చేరుకుంటాడు. పిల్లల్ని ఆపుతాడు. అయ్యో పిల్లలు, మీరేం చేస్తున్నారు? ఏంటి బాబాయ్, ఆడుకుంటున్నాము. కానీ పిల్లలు, ఇలా ఏ వస్తువునైనా నాశనం చేయడం ఆటలా అవుతుంది. మీరందరూ వస్తువుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇవాళ మీకు పనికిరాందిలా కనిపించింది, రేపు అదే అన్నిటికంటే విలువైందిగా మారుతుంది. సరే బాబాయ్, మేమిక మీదట అలా చెయ్యము. హీరాలాల్ నవ్వుతూ తల ఊపుతాడు. సరేనని చెప్తాడు. పిల్లలు కూడా తల ఊపుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయానికి ఊరి వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. ఇదిగో హీరాలాల్, ఎందుకంత కష్టపడుతున్నావు? పిల్లలు ఆడుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు ఈ ట్యాంకుకి ఏం విలువుంటుంది? నా మాట విని దీన్ని నువ్వు నాకు 1,00,000 రూపాయలకి అమ్మాయి. దానితో నీ పేదరికము దూరమవుతుంది, అలాగే నీ కూతురు పెళ్లికి కూడా ఉపయోగపడుతోంది. లేకపోతే మరేంటి, నువ్వు నీ గురించి ఆలోచించు. ఈ ట్యాంకు ఎలాగో ఎందుకూ పనికిరాదు. లేదు లేదు, నేను దీనిని నా దగ్గరే పెట్టుకుంటాను. నా పూర్వీకుల ఆఖరి గుర్తు ఇది. నేను దీన్ని అమ్మాలని ఏమాత్రం అనుకోవడం లేదు. మేము నీకు సాయం చేయాలని అనుకున్నాం. సరేలే. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? ఊరి బయట ఒక వ్యాపారి ఉన్నాడు, అతనితో మాట్లాడదామని వెళ్తున్నాను. కూతురు పెళ్లి గురించి. చూసుకో హీరాలాల్, ఒకవేళ అంతా సెట్ అయితే సరే, లేకపోతే నేను నీ ట్యాంకుని కొనడానికి సిద్ధంగా ఉన్నాను. హీరాలాల్ తల ఊపుతాడు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఊరి వాళ్ళందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. హీరాలాల్ ఊరి బయట రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద తెల్లని కారు అతని దగ్గరికి వస్తుంది. ఆ కారులో జిల్లా మేజిస్ట్రేట్ కూర్చుని ఉంటారు. అతని డ్రైవర్ కార్ని హీరాలాల్ దగ్గర ఆపుతాడు. ఇలా చూడండి, ఇదే కదా ఆ ఊరు? ఇక్కడే కదా ఒక పెద్ద వెండి నీళ్ల ట్యాంక్ ఉంటుంది? అవును, చెప్పండి. మేము ఆ ట్యాంక్ యజమానిని కలవాలి. మీరు చెప్పగలరా అతను ఎక్కడుంటాడో? అది నేనే ఆ ట్యాంకుకి యజమానిని. చెప్పండి, ఏంటి విషయం? మీరా? డ్రైవర్ వెనక్కి తిరిగి జిల్లా మేజిస్ట్రేట్తో నెమ్మదిగా ఏదో చెప్తాడు. అతను మళ్ళీ హీరాలాల్ వైపు తిరుగుతాడు. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా మేడం, చెప్పండి. ఆమె హీరాలాల్ పరిస్థితి చూస్తుంది. ఆ తర్వాత అతని మాటల్ని అనుమానిస్తుంది. ఏమైంది మేడం? ఏం ఆలోచిస్తున్నారు? నిన్ను చూస్తే అనిపించటం లేదు నువ్వు ఆ ట్యాంకుకి యజమానివని. నన్నేం చెప్పమంటారు మేడం? పూర్వీకులు పెద్దగా నా కోసం ఏమీ వదిలిపెట్టలేదు. ఈ ట్యాంక్ ఒక్కటే మిగిలింది. నేను నా పొలం పనులు చేసుకుని నా జీవితాన్ని గడుపుతున్నాను. సంపాదనకి నాకు వేరే ఆసరా ఏం లేదు. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. నీకు తెలుసా, వెండి ధర పెరగటం కారణంగా ఇప్పుడు నీ ట్యాంక్ ధర ఏమిటి అని? తెలీదు మేడం, నాకైతే దాని గురించి అసలేమీ తెలీదు. ఆ ట్యాంక్ ధర ఇప్పుడు పెరిగి 1,00,00,000 రూపాయలయ్యింది. ఏంటి, 1,00,00,000 రూపాయలా? అవును, గవర్నమెంట్ దాన్ని కొని ఆ వెండిని కరిగించి ఉపయోగించాలనుకుంటోంది. అందుకని మేము దాని యజమానిని కలవాలి. కానీ నేను ముందు ఎంక్వైరీ చేస్తాను, అప్పుడే నిర్ణయిస్తాను ఈ డబ్బులు ఎవరికి లభించాలి అని. హీరాలాల్ కళ్ళు ఉత్సాహంతో పెద్దవవుతాయి. కానీ రామ్ కిషన్ మాటలు వింటారు. ఆ విషయాన్ని ఊరంతా విస్తరింపజేస్తారు. అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. ఇక ఆ మధ్యలోనే ఊర్లో స్పీకర్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఊరిలో ఉన్న ఈ ట్యాంకు ధర గవర్నమెంట్ 1,00,00,000 రూపాయలుగా నిర్ణయించింది. మీలో ఈ ట్యాంకు ఎవరికి సొంతమో వాళ్ళు డిఎం ఆఫీస్కి రావాలి. దానికి యజమానిని నిరూపించుకొని ధనాన్ని తీసుకువెళ్లొచ్చు. అందరూ కూడా అటువైపే చూస్తారు. మరుసటి రోజు కార్యాలయం బయట ఒక టేబుల్ దగ్గర ఊరి వాళ్ళు పెద్దగా లైను కడతారు. ప్రతి ఒక్కరూ స్వార్థంతో తమ హక్కుని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లలో ఎవరూ కూడా విజయం సాధించలేకపోతారు. అలాగే ఆ రోజు గడిచిపోతుంది. రాత్రవుతుంది. హీరాలాల్, సీమ ఇంకా జానకితో పాటు కూర్చుని ఉంటాడు. ఓడిపోయి దిగులుగా కనిపిస్తాడు. ట్యాంక్ ధర పెరగటం వల్ల సంతోషంగా ఉంటాడు. కానీ దానితో పాటు కంగారుగా కూడా ఉంటాడు. ఎందుకంటే ట్యాంక్ గురించి ఎటువంటి అధికారిక ప్రమాణమూ లేదు. ఇప్పుడేంటి? అంతా అయిపోయింది. డిఎం మేడం ఇదంతా నాకు చెప్పినప్పుడు ఊర్లో వ్యక్తులెవరో దాని గురించి వినేశారు. ఇప్పుడు ఊరిలో ప్రతి ఒక్కరూ మోసంతో దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆ కారణంగా ఏదైతే మిగిలిందో ఇప్పుడు అది కూడా అంతమైపోయినట్టే. మనం నాశనం అయిపోయినట్టే. హీరాలాల్ ఇంకా జానకి ఆ స్థితికి ఏడుస్తారు. అప్పుడే సీమ మధ్యలో మాట్లాడుతుంది. నాన్నా, నేను విన్నాను ఇంతకు ముందు కాగితాల మీద ఆస్తుల గురించి, హక్కుల గురించి రాసేవాళ్లు కాదట.
వాళ్ళు వస్తువుల మీదే పేర్లను రాసేవాళ్లట. దాని ద్వారా యజమానిని గుర్తించడం జరిగేది. ఎవరికి తెలుసు, మన వెండి ట్యాంక్ మీద కూడా అలాగేమైనా రాసిందేమో. ఇది నేను ఆలోచించనే లేదు. ఒకవేళ అదే నిజమైతే మనము నిరూపించగలుగుతాము ఆ ట్యాంకు మనదేనని. మనం ఈ విషయం తెలుసుకోవాలి, దాని గురించి ఎలా నిరూపించాలి అని. హీరాలాల్ తల ఊపుతూ అంగీకారాన్ని తెలుపుతాడు. రోజు దానితో పాటే వాళ్ల మొహాల్లో చిరునవ్వుతో సమాప్తమవుతుంది. మరుసటి రోజు ఉదయం హీరాలాల్, సీమ ఇంకా జానకితో పాటు ట్యాంక్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే జిల్లా మెజిస్ట్రేట్ కారు ఇంకా ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంటుంది. నీకు నిజంగానే తెలుసా ఇది సాధ్యమవుతుంది అని? నాకైతే అది తెలీదు మేడం, కానీ నమ్మకం ఉంది. మ్యాజిస్ట్రేట్ ఫోరెన్సిక్ టీం వైపు చూస్తుంది. ఇక టీం ట్యాంక్ మీదకి ఎక్కి వెతకటం మొదలు పెడతారు. ట్యాంక్ మీద ఎక్కడైనా పేరు రాసి ఉంటుందేమోనని వెతుకుతారు. కానీ ఏదీ దొరకలేదు. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తాడు. సాయంత్రం అవుతుంది. హీరాలాల్ కంగారు పడ్డం మొదలు పెడతాడు. ఆలోచిస్తాడు. ట్యాంక్ మీద ఏమీ లేదు, కానీ మెజిస్ట్రేట్ కోపంగా కనబడుతుంది. అప్పుడే ఫోరెన్సిక్ టీంలో ఒక సభ్యుడికి సన్నని వెలుగులో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. అది హీరాలాల్ వంశీకుల పేరు చౌదరి అని ట్యాంక్ మీద రాసి ఉంటుంది. అతను ఆ విషయాన్ని అందరికీ చెప్తాడు. హీరాలాల్ ఇంకా జానకి కళ్లల్లో ఆనందపు భాష్పాలు వస్తాయి. సీమ కూడా సంతోషంతో నవ్వుతుంది. చూసారా నాన్న, నేను చెప్పాను కదా, ఇదే ఒకరోజు మన తలరాతను మారుస్తుందని. హీరాలాల్ సంతోషంతో సీమాని హత్తుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు తమ కార్లో చేరుకుంటారు. ఎందుకంటే హీరాలాల్ సుమారు 1 నెల రోజుల క్రితమే మాట ఇచ్చాడు, తను డబ్బులకు ఏర్పాటు చేస్తాడని. సరే, ఇప్పుడు ఇదైతే నిరూపణ అయిపోయింది, ట్యాంకు నీదేనని. ఇక రేపు ఆఫీస్కి రా, నేను రేపు డబ్బుల పని పూర్తి చేస్తాను. ఎప్పుడైతే ఆమె వెళ్లబోతుందో హీరాలాల్ ఆమెను పిలుస్తాడు. మేడం. మ్యాజిస్ట్రేట్ అతని వైపు తిరుగుతుంది. తల ఊపుతూ ఏంటని అడుగుతుంది. ఇది మా పూర్వీకులు మాకిచ్చిన ఆస్తి. నేను దీన్ని కొంత డబ్బులకి అమ్మలేను. ఈ రోజు దీని ద్వారానే మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నీళ్లు తాగుతున్నారు. ఆడవాళ్లందరూ దీంట్లోని నీళ్లతోనే తమ ఇంట్లో నీళ్లు తాగుతున్నారు. అవును మేడం, వెండిలో చాలా హెల్దీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులో ఉన్న నీళ్లలో స్వీకరించడం వల్ల ఎన్నో రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. మ్యాజిస్ట్రేట్ నవ్వుతుంది. తల ఊపుతూ అంగీకారాన్ని తెలుపుతుంది. సరే అయితే హీరాలాల్, నేను దీనిని ఇక్కడి నుంచి తొలగించను. గవర్నమెంట్కి అపీల్ కూడా చేస్తాను. దీనికి మీకు ప్రతి నెల అద్దె వచ్చేటట్టు. హీరాలాల్ నవ్వుతూ సరేనని తల ఊపుతాడు. మ్యాజిస్ట్రేట్ వెళ్లిపోతుంది. అతని నిస్వార్థం ఇంకా తెలివికి ప్రభావితమయ్యి. ఆ తర్వాత పెళ్లికొడుకు ముందుకొస్తాడు. నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫీసులో ఉండి నేను చూశాను, అందరూ ఎంతో స్వార్థంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయి కంటే ఎక్కువగా కనిపించాలని ఎంతగానో ప్రయత్నించి చట్టవిరుద్ధమైన పనులు చేస్తారు. మీ ఈ సరళత్వాన్ని చూసి నేనేం ఆలోచించానంటే సీమ నుంచి ఏం ఆశించకుండా పెళ్లి చేసుకోవాలని. పెళ్లి ఖర్చులు 2 కుటుంబాలు పంచుకుందాం. హీరాలాల్ కుటుంబం, పెళ్లికొడుకు కుటుంబం ఇద్దరూ కలుస్తారు. మొహాలలో చిరునవ్వుతో పాటు కథ ఇక్కడే అంతమవుతుంది.